అది అంతా వచ్చేసి నా బండి ఆపేసాడు. ఎందుకు బాగుపడుతుంది నా బండి చేస్తాను అన్నాడు. ఈ బండి ఏంటంటే నాది నా బండి తీయమంటే అన్నాడు. అక్కడ కంగారు ఉన్నాను. అక్కడ 10 పళ్ళు ఉంది. ఆ పళ్ళు గబాన్ని ఇంజెక్ట్ గురించి ఏమనుకుంటామంటే దేవునికి ఉపయోగపడేటువంటి వాళ్ళంతా కూడా బాగా చదువుకున్న వాళ్ళు, బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, చాలా ఉన్నతమైనటువంటి హోదాల్లో స్థాయిలో ఉన్న వాళ్ళు అయితేనే దేవునికి ఇష్టమైన వాళ్ళుగా ఉంటారు. మేము ఈ చిన్న గ్రామంలో ఉంటున్నాం, మాకు అంత చదువు లేదు, మాకు అంత డబ్బు లేదు, కాబట్టి మేము ఏ విధంగా ఉపయోగపడతాం, లేకపోతే దేవుడు మమ్మల్ని ఏ విధంగా వాడుకోగలుగుతాడు అనేటువంటి ప్రశ్నలు చాలామందికి ఉండటం అనేది సహజం. ఈ దినాన్న మనం బైబిల్లోంచి ఒక వాక్య భాగాన్ని మనం చూడబోతున్నాం, ఒక వ్యక్తిని చూడబోతున్నాం. ఆ వ్యక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఎటువంటి వాడిని వాడుకోగలుగుతాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, దేవుడికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా మనం ఉండాలంటే మనలో దేవుడు ఏమి ఆశిస్తున్నాడు అనే దాన్ని ఈరోజు మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే బైబిల్ అనేది చాలా సంవత్సరాల క్రితం రాశారు, అది అప్పుడున్నటువంటి మనుషులకు ఉపయోగపడుతుంది, కానీ మనకి అంత పెద్దగా ఏమి ఉపయోగపడుతుంది, తాతల నాటి విషయాల గురించి ఉంటాయి, దాంట్లో మన జీవితానికి అంతగా ఇష్టపడవు, లేకపోతే మన జీవితానికి అంతగా వర్తించవని చాలామంది అనుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఒక పెద్ద శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి ఆయన ఓ పెద్ద పట్టణానికి వెళ్ళాడంట. వెళ్ళి శాస్త్రవేత్తలందరితో కలిసి ఆయన మాట్లాడుకున్నటువంటి సమయంలో పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు బైబిల్లోంచి ఏదో ఒక చిన్న విషయాన్ని ప్రస్తావించాడంట. చెప్తా ఉంటే వాళ్ళు అన్నారంట, బైబిల్లో విషయాలు చెప్పొద్దండి, అది చాలా బోర్ కొట్టుద్ది, అవి కాకుండా ఇంకేమన్నా చెప్పండి అని అన్నారంట. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్లో విషయాలంటే కొంతమందికి అలాంటి భావన ఉంటుంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్కి కొంచెం దేవుని వాక్యం అంటే నమ్మకం, దేవుడు అంటే కొంచెం ఇష్టం ఉంది. అందుకనే ఆయన కొంచెం కోపం వచ్చిందంట, బాధ అనిపించిందంట. అరే ఏంటి, నేను దేవుని వాక్యం గురించి ఏదో కొంచెం చెప్తా ఉంటే వీళ్ళు ఇలా చిరాకు పడుతున్నారని రాత్రంతా బాగా బాధపడ్డాడంట. వీళ్ళకి ఏమన్నా సరే బుద్ధి చెప్పాలి, ఎట్లాగన్నా వీళ్ళకి అర్థమయ్యేటట్లు చేయాలి అని అనుకొని తర్వాత రోజు వెళ్ళి అన్నాడంట, నేను ఒక కథ చెప్తాను అన్నాడంట. కథ అంటే సరే చెప్పు అన్నాడంట. అంటే మొదలు పెట్టాడంట. అనగనగా స్తుతి అనేటువంటి ఒక దేశం ఉండేది. ఆ దేశంలో ఫలభరితం అనేటువంటి ఒక ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతంలో రొట్టెలు అనే ఒక ఊరు ఉంది అన్నాడంట. అంటే ఏం పేర్లు, ఇలాంటి పేర్లు ఎక్కడైనా ఉంటాయా అన్నాడంట. అరే ఉంటాయా లేదో కథ వినొచ్చు కదా అని అన్నాడంట. రొట్టెలు అనే ఊర్లో దేవుడు నా రాజు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ప్రసన్నత అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. వీళ్ళు పక్కపక్క నవ్వుతూ ఉన్నాడంట. అయితే ఈ రొట్టెలు అనే ఊర్లో బాగా కరువు వచ్చింది, రొట్టెలు కూడా సరిగ్గా దొరకట్లేదు. అదే సమయంలో వాళ్ళకి 2 కొడుకులు పుట్టారు. ఆ 2 కొడుకులు ఆ కష్టాల్లో పుట్టాడని వాళ్ళకి ఏమని పేర్లు పెట్టారంటే, ఒకడికేమో పనికి మాలినోడని, ఇంకొకటికి జబ్బు అని పేరు పెట్టారు అన్నమాట. సరే, ఒకరికి పనికి మాలినోడు, ఇంకొకటికి జబ్బు అని పేరు పెట్టారు అని అంటే, ఆ తర్వాత బాగా కరువు ఎక్కువైపోతే ఇంకెక్కడ బతకలేమని పక్క దేశానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగానే రొట్లు ఉన్నాయి. కొంతకాలం అయిన తర్వాత ఆ 2 కొడుకులకి 2 అమ్మాయిని చూసి పెళ్లి చేశారంట కోడలు. ఒక అమ్మాయి పేరు మొండి, ఇంకొక అమ్మాయి పేరు స్నేహం అన్నారంట. ఇంకా తట్టుకోలేక చాలా గట్టిగా నవ్వుతున్నారంట. చాలా బాగుంది చెప్పు అని అన్నారంట. అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇప్పుడు ఈయన తట్టుకోలేపాడంట. ఈయన నవ్వుతున్నాడంట. చాలా కాలానికి ఒక మంచి కథ చెప్తున్నావు, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడంట. అంటే మీరు నిన్న ఏమన్నారు తెలుసా, బైబిల్ పనికిమాలిన పుస్తకం, అది చాలా బోరింగ్ అన్నారు. ఈరోజు చూసారా, నేను బైబిల్లోంచి ఒక కథ చెప్తా ఉంటే ఎంత ఆసక్తిగా మీరు వింటున్నారు అని అంటే, ఒక ఆయన అన్నాడంట, నాకు బైబిల్ కొంచెం తెలుసులే, నువ్వు మరీ అంత చెప్పక్కర్లేదు, బైబిల్లో ఇలాంటి కథ ఎక్కడ ఉందా అన్నాడంట. అంటే బైబిల్లోదే ఈ కథ. అయితే నేను ఏం చేశానంటే, బైబిల్లో
వాళ్ళకు ఉండేటువంటి పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లు హీబ్రూ భాషలో, అరబ్బీ భాషలో, ఆ భాషలో ఉంటాయి కదా. అందుకని ఆ భాషల్లో ఉన్న భావాన్ని, అర్థాన్ని నేను మీకు చెప్పాను అంతే. ఇది బైబిల్లో ఉన్న కథే అన్నారంట. ఏ కథ అన్నారంట? ఏమి లేదు, యోధా అనేటువంటి దేశం ఉండేది, ఎఫ్రతా అనేటువంటి ఒక ప్రాంతం ఉండేది. ఆ ఎఫ్రతా అనే ప్రాంతంలో బెత్లెహేమ్ అనే ఊరు ఉండేది. ఆ ఊర్లో ఎలిమెలక్ అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన నయోమి అనే ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఆయన పెళ్లి చేసుకున్నాక 2 కొడుకులు పుట్టారు. ఒక ఆయన పేరు మహ్లోను, ఇంకొక ఆయన పేరు కిలోను. వాళ్ళిద్దరు పుట్టిన తర్వాత బాగా కరువు వస్తే ఆ దేశం వదిలేసి పక్క దేశంకి వెళ్ళాడు, మోయాబు దేశం. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 కోడలు సంపాదించి 2 కొడుకులకి ఇచ్చి పెళ్లి చేశారు. ఒక కోడల పేరేమో ఓర్ఫా, ఇంకొక కోడల పేరు రూతు అని అన్నాడంట. ఓహో, రూతు గురించి చెప్తున్నావా అని అన్నారంట. ఈరోజు కూడా మీతో రూతు గురించి చెప్పాలి అనుకుంటున్నాను. చాలా చిన్న పుస్తకం, బైబిల్లో 85 వచనాలు ఉంటాయి, 4 అధ్యాయాలు ఉంటాయి. నేనేం చేస్తానంటే రూతు గ్రంథంలో ఉన్నటువంటి కథలాగా మీకు చెప్తాను. కథ ఈజీగా వినగలుగుతారు కదా, సులభంగా. కథ వినేసిన తర్వాత దాంట్లోంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటి? దేవుడు ఈ వాక్యంలో రూతు గ్రంథాన్ని పెడితే, రూతు గురించి పెట్టాడు అని అంటే దాని నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఈరోజు జాగ్రత్తగా వినగలిగితే, నేను ఎక్కువసేపు మాట్లాడను, మా అయితే ఒక అరగంట 35 నిమిషాలు మీరు జాగ్రత్తగా వినగలిగితే కనీసం బైబిల్లో ఒక్క గ్రంథాన్నైనా పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు అన్నమాట. సరే, రూతు, నయోమి, ఓర్ఫా, సరే వీళ్ళు ముగ్గురు, ఆ తర్వాత 3 భర్తలతో ఉన్నారు. అయితే ఏదో కారణం చేత 3 మగోళ్ళు చచ్చిపోయారు. 3 మగోళ్ళు చచ్చిపోయిన తర్వాత మరి 3 ఆడవాళ్ళు అంటే అత్తగారు, 2 కోడళ్ళు, 3 కూడా వాళ్ళు విధవరాళ్ళు అయిపోయారు, భర్త లేని వాళ్ళు అయిపోయారు. ఇంకా వాళ్ళు అలా బాధపడతా ఉంటే మొత్తానికి కొన్ని రోజులకి నయోమికి ఒక కబురు వచ్చింది. ఏమైనా కబురు వచ్చిందంటే బెత్లెహేంలో మళ్ళీ రొట్టెలు దొరుకుతున్నాయని. కబురు వస్తే ఆ కబురును బట్టి ఆమె తిరిగి బెత్లెహేం వెళ్ళిపోదాం అనుకుంది 2 కోడల్ని తీసుకొని. సరే, 2 కోడల్ని తీసుకొని అత్తగారు వెళ్ళిపోదామని మొదలుపెట్టింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అత్తగారు ఏమంటుందనంటే, ఇప్పుడు మీరు నాతో పాటు ఎందుకు వస్తున్నారు? నేనేమో చాలా ముసల్దారిని అయిపోయాను, మళ్ళీ నేను పెళ్లి చేసుకోలేను, మీకు మళ్ళీ భర్తల్ని సంపాదించి పెట్టలేను, మరి ఎందుకు నాతో వస్తున్నారు? వెనక్కి వెళ్ళిపోండి అని అంటే, అదేంటి అత్తగారు అలా అంటారు, మేము మీతోనే వస్తామని 2 అన్నారు. లేదమ్మా రావద్దు, నేను చెప్తున్నాను కదా రావద్దు, వెనక్కి వెళ్ళిపో అంటే ఒక కోడలేమో సరే అత్తగారు వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది, ఆమెమో ఓర్ఫా. ఇంకో కోడలేమో అత్తగారు ఏమన్నా సరే వెళ్ళను, మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను, మీరు ఏ దేశం వెళ్తే ఆ దేశంలో ఉంటాను, మీరు ఏ ప్రజలతో ఉంటే నేను ఆ ప్రజలతో ఉంటాను, మీరు ఏ దేవుణ్ణి పూజిస్తే నేను ఆ దేవుణ్ణి పూజిస్తాను, మీరు ఎక్కడైతే చచ్చిపోతారో నేను కూడా అక్కడ చచ్చిపోవాలి, అంతే, నేను ఇంకా వదిలిపెట్టిన మిమ్మల్ని, మీతోనే వస్తానంది ఆమెమో రూతు. ఈ విధంగా వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయారు. ఓర్ఫా ఒక కోడలు ఉంది, ఆమె వెనక్కి వెళ్ళిపోయింది. ఇది రూతు గ్రంథం 1వ అధ్యాయం. 2వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి రూతు, నయోమి మొత్తానికి బెత్లెహేంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నయోమి ఒక చిన్న గుడిసెలో ఆమె స్థావరం ఏర్పరచుకొని ఉంటుంది. మరి నయోమి పెద్దది కదా, యవనస్తురాలైనటువంటి రూతు వెళ్ళి పని చేసుకురావాలి. రూతుకి ఎవరు పనిస్తారు? ఎవరు? వేరే దేశం అమ్మాయి. రెండోదేమో విధవరాలు. మూడోదేమో చదువు సంధ్యాలు లేవు. ఆవిడకి ఎవరు ఉద్యోగం ఇస్తారు? ఎవరు ఉద్యోగం ఎవరు? అందుకని ఆమె ఏం చేసేదంటే ఉద్యోగం లేని వాళ్ళు చేసేటువంటి ఒక పని అంటే, మన భారతదేశంలో చెత్త కాగితాలు ఎత్తుకునే వాళ్ళు అంటారు, గోను సంచులు వేసుకొని దాంట్లో రోడ్డు మీద కనబడిన ప్లాస్టిక్ కాగితాలు, చెత్త కాగితాలు నేర్కొని వెళ్తారే, అలాంటి పని అనమాట అది. అయితే ఆవిడ ఏం చేస్తుందంటే ఒక సంచి వేసుకొని వెళ్తుంది. ఆ సంచి వేసుకొని పొలాల్లో కూడా వెళ్తుంది అనమాట. పొలాల్లో మనకి 2 రకాలైనటువంటి పనులు భారతదేశంలో చేస్తారు, ఈ యోధా దేశంలో చేయరు. అవి ఏంటంటే, ఇప్పుడు పొలంలో కట్లన్నీ కట్టి ఇలా ఎత్తుకొని వెళ్తారు కదా, మోసుకొని వెళ్తారు. కొన్నిసార్లు కింద జారిపోతూ ఉంటాయి. కొన్ని జారిపోతే మనం ఏం చేస్తామంటే మళ్ళీ కింద కొంగి మళ్ళీ వాటిని కట్టుకొని వెళ్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు, అలా వంగరు, మళ్ళీ ఎత్తుకొని వెళ్తారు, వాటిని వదిలేస్తారు కింద పడిపోయి. రెండోది ఏంటంటే, ఒక 60 మామిడి చెట్లు ఉన్నాయి అనుకోండి, మామిడికాయలు కోసుకుంటూ వెళ్తాం. ఒకవేళ 2-3 కాయలు వెనకాల వదిలేస్తే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కోసుకుంటాం.
కానీ వాళ్ళు యూదులు ఏం చేస్తారు తెలుసా, వెనక్కి మళ్ళీ రారు, మళ్ళీ కాయలు కోయటానికి రారు. వదిలేసిన వాటిని అలాగే రోడ్డు మీద ఉన్న వాళ్ళ కోసం వదిలేస్తారు. అలాగ చెట్టు మీద మిగిలిపోయిన కాయలు, కింద పడిపోయినటువంటి కట్టలు అవన్నీ మోసుకొని వచ్చి ఇంట్లో సంసారం నడుపుతూ ఉండేది రూతు. అయితే ఈ విధంగా పని చేసుకుంటూ బోయజ్ అనేటువంటి ఆయన పొలంలోకి వెళ్ళి పనిచేయడం మొదలుపెట్టింది. బోయజ్ అని ఆయన అంటాడంటే, రూతు చాలా మంచిది, ఆవిడ జోలికి ఎవరు వెళ్ళకండి, కావాలంటే కొంచెం ఎక్కువ కట్టల కింద పడేయండి అంటూ ఉంటారు. అలాగా చేసుకుంటే ఇంటికి వస్తా ఉంటే నయోమి ఒక రోజు అడుగుద్ది, ఎవరి పొలంలో నువ్వు పని చేస్తున్నావు అంటే, బోయజ్ పొలంలో పని చేస్తున్నానంటే, అలాగా బోయజ్ నీకు వరుసగా బాగవుతాడు, నువ్వు ఆయన పొలంలోనే పనిచేయి, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పుద్ది. ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఓ రోజు ఏముంటుందంటే, నయోమి, అమ్మ రూతు, నువ్వు బాగా స్నానం చేసి బట్టలు వేసుకొని సాయంత్రం బోయజ్ పొలంలో పడుకున్నప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పడుకొని నేను చెప్పిన మాటలు చెప్పు అని అంటది. అని అంటే అత్తగారు చెప్పినట్లే వెళ్ళిపోయింది, వెళ్ళి కాళ్ళ దగ్గర పడుకుంది. గబుక్కని లేచాడు బోయజ్. లేచి ఎవరు నువ్వు అని అన్నాడు. కొంచెం చీకటిగా ఉన్నట్టుదేమో. అంటే నేనండి మీ పని ఆమెని, రూతునండి, మీ పొలంలో పని చేసుకుంటాను కదంటే, అవునా ఏంటి అని అంటాడు. ఏమి లేదండి, మీరు నాకు వరుసగా బాగవుతారంట, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది. అంటే ప్రతి సంస్కృతిలో పెళ్లి చేసుకుంటారా అడగడానికి కొన్ని పదాలు ఉపయోగిస్తారు. తాంబూలాలు పుచ్చుకుందామా, కొంగు ముడేసుకుందామా, ఇలాంటి పదాలు ఉపయోగిస్తారే. అలాగే యోధా దేశంలో ఉపయోగించేటువంటి పదం ఏంటంటే, నీ కొంగు నా మీద కప్పుతావా అని అడిగింది రూతు. అడిగితే బోయజ్ ఏమంటాడంటే, అమ్మ మరి నేను చేస్తాను, కానీ నాకంటే యోగ్యుడు, నాకంటే దగ్గరోడు ఒకడున్నాడు, వాడిని అడుగుతాను, వాడు కాదంటే కనుక నేను చేసుకుంటాను అన్నాడు. ఇది 3వ అధ్యాయం. 4వ అధ్యాయం పంచాయతీ బోయజ్ వచ్చాడు, నయోమి వచ్చింది, రూత్ వచ్చింది, మిగిలిన వాళ్ళందరూ వస్తే అప్పుడు బోయజ్ మాట్లాడితే ఏమంటాడంటే, అయ్యా నయోమి పొలం అమ్ముతుంది, ఎవరన్నా కొనుక్కుంటారా? అయితే ఒకటి, నయోమి పొలాన్ని ఎవరన్నా కొనుక్కుంటే వాళ్ళు రూతును కూడా తీసుకెళ్ళిపోవాలి అంటారు. ఓ కుర్రోడు అంటాడు, నేను తీసుకెళ్తానండి అని అంటాడు. అయితే నువ్వు రూతును పెళ్లి చేసుకుంటే, రూతుకి పిల్లలు పుడితే, ఆ పిల్లలు నీ పిల్లలు ఎవరు? ఎలీమెలకు చచ్చిపోయాడు కదా, వాడి వంశావాడి వాళ్ళు అవుతారు అని అంటాడు. అని అంటే అప్పుడు ఆ కుర్రోడు అంటాడు, అలా అయితే కుదరదండి, నేను పెళ్లి చేసుకోనండి అంటాడు. సరే నువ్వు వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు బోయజ్ ఏమంటాడంటే, ఎవరు లేరు కదండి, నేను పెళ్లి చేసుకుంటానని రూతుని పెళ్లి చేసుకుంటాడు. బోయజ్కి రూతుకి పెళ్ళి అయితే వాళ్ళిద్దరికి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరు ఓబెద్కి ఒక కొడుకు పుడతారు, అతని పేరు జెస్సీకి చాలా మంది కొడుకులు పుట్టారు. ఆ కొడుకుల్లో చివరి కొడుకే దావీదు, ఆఖరుడు. దావీదే ఇశ్రాయేలీయులకి రాజు అయ్యాడు. దావీదు వంశావళిలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. ఇది 4 అధ్యాయాల రూతు గ్రంథం కథ. బాగుందా? ఎవడైనా విన్నారే కదా, చాలాసార్లు వినుంటారే. అయితే ఈ ఒక్కసారే కథ పూర్తిగా చెప్పాను కాబట్టి రూతు గ్రంథం అంటే ఏంటో మీకు అర్థమైంది ఉంటుంది. అయితే ఈరోజు నేను ఈ గ్రంథాన్ని కథలాగా మీకు చెప్పి దీంట్లో నేను ఏం నేర్చుకోవాలని ఆశపడుతున్నానంటే, మీరు కూడా ఏంటనంటే, రూతుకి 3 చెడ్డ గుణాలు ఉన్నాయి. రూతుకి 3 చెడ్డ గుణాలు అంటే మనం ఇష్టపడినటువంటి లక్షణాలు ఉన్నాయి. 3 గుణాలను కాదులే, లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ 3 లక్షణాలు అంటే, ఒకటి, ఆమె విధవరాలు అంటే భర్త చచ్చిపోయింది. 2వది, ఆమె పేదరాలు, ఆమె అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె. 3వదేమో అన్యురాలు అంటే యూదురాలు కాదు, పరాయి దేశంలో చేసిన అన్యురాలు. ఈ 3 ఆమెకి అంటే అంత మంచి కావు. విధవరాలు, సమాజంలోకి వెళ్తే కనుక అరే విధవరాలు వచ్చిందిరా, భర్త చచ్చిపోయినవాడు వచ్చిందిరా, ఎదురుపడిందేంట్రా అని చిరాకు పడతా ఉంటారు. ఇది ఆవిడకున్నటువంటి. 2వది అన్యురాలు అంటే పరాయి దేశం నుంచి వచ్చిందని యూదులు అన్యుల్ని అంత సరిగ్గా పట్టించుకోరు, వాళ్ళని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. ఇది 2వది. 3వదేమో అన్యురాలు అంటే ఆమె అదే యూదులు కానటువంటి వ్యక్తి. 3వది పేదరాలు, ఆమెకు డబ్బు లేదు, చదువు లేదు, చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. పాప ఓకే, నేను చాలా త్వరగా ముగించేస్తాను, కానీ కొంచెం మీరు జాగ్రత్తగా వింటే నాకు బాగుంటుంది అనిపిస్తుంది. మీరు కబుర్లు ఆడుకుంటూ అంతా మాట్లాడుతూ ఉంటే నాకు ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకని ఎక్కువసేపు నేను మాట్లాడను. మిగిలిన ప్రసంగికులు వచ్చి గంటలు మాట్లాడతారు కదా, నేను అట్లా మాట్లాడను. నిజంగా అర్ధ గంటలో ముగించేస్తాను. అయితే కొంచెం జాగ్రత్తగా మీరు వింటే బాగుంటుంది అనేది నా కోరిక. సరే, ఈ 3 ఆమె ఉన్నప్పటికి కూడా
దేవుడు ఎంత బాగా ఆశీర్వదించాడంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె పేరున్నది. యేసుక్రీస్తు యొక్క వంశావళి అంటే మా నాన్నగారు యొక్క నాన్నగారు అలాగా తరతరాలు రాసుకుంటూ వెనక్కి వెళ్తే ఎక్కడైనా సరే మగవాళ్ళ పేర్లు రాస్తారు. కానీ యేసుక్రీస్తు యొక్క వంశావళిలో 5 ఆడవాళ్ళ పేర్లు రాశారు. అందుట్లో రూతు కూడా ఉంది. ఆమె యూదురాలు కాదు, అయినప్పుడు కూడా యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె పేరు రాశారు. అంత ఆశీర్వదించబడినటువంటి స్థితిలోకి వెళ్ళింది. రెండోది ఏంటంటే, దావీదు ఇశ్రాయేలుని పరిపాలించినటువంటి మేలైనటువంటి రాజుల్లో ఒకడు. ఆ రాజుకి నానమ్మ రూతు. ఆమె కడుపులోంచి రావడానికి దేవుడు ఆశీర్వదించాడు. అంత ఉన్నతమైనటువంటి స్థాయికి రూతు ఎలా ఎదగగలిగింది, అది ఇప్పుడు మనం నేర్చుకుంటే ఏంటి అని మీరు అడగచ్చు. ఏంటి అని అంటే, మరి మీరు కూడా అనుకోవచ్చు, ఏమంటే మేము ఏదో రాయపూడి ఈ చిన్న మారుమూల గ్రామంలో ఉంటున్నారు, మా ఊరి పేరే సరిగ్గా ఎవరో తెలియదు, మాకు చదువు లేదంతా, లేదా మాకు అంత ఆస్తి లేదు, మాకు అంత పేరు ప్రఖ్యాతులు. ఒకవేళ ఇలాంటి ప్రశ్నలు మీకుంటే, రూతుకు కూడా పేరు లేదు, రూతు కూడా డబ్బున్నటువంటి వ్యక్తి ఏం కాదు, రూతు కూడా మారుమూల పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తే. కానీ దేవుడు రూతుని చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి తీసుకెళ్ళగలిగాడు. మరి దేవుడు రూతుని అంత ఉన్నతమైన స్థానంలోకి ఎలా తీసుకెళ్ళగలిగాడు, ఏం చేస్తే అలా అయ్యింది? మరి అదే పని మనం కూడా చేస్తే అవుతుంది. ఇప్పుడు చాలా చిన్న విషయం చెప్పాలంటే, కూర చప్పగా ఉందనుకోండి, ఏం కలుపుతారు మీరు? ఉప్పు కలుపుతారు, అంతేనా? మా బెంగళూరు పట్టణంలో కూడా అంతే. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కూర చప్పగా ఉంటే ఉప్పే కలుపుతారు. అది పెద్ద విషయం ఏం కాదు, అది సార్వత్రిక సత్యం అంటారు. ప్రపంచం అంతా అంగీకరించేది. గొప్పోళ్ళకి ఉప్పు, పేదవాళ్ళకి పంచదార ఏమైనా కలుపుతారా? లేదు, అందరికీ అదే, ఎవరికైనా సరే జరిగేది అదే. మరి కూర చప్పకుంటే ఉప్పేస్తారు, టీ చప్పకుంటే పంచదార వేస్తారు కదా, ఉప్పేస్తారు దాంట్లో? లేదు కదా. మనకి తెలుసు ఎందులో వేయాలి, ఏది చప్పగా ఉంటే ఏం చేయాలి అనేది మనకు బాగా తెలుసు. ఇవి చరిత్ర నుంచి నేర్చుకున్నటువంటి నియమాలు అని అంటే అవి మారని, అవి అలాగే ఉంటాయి. కొన్ని ఉంటాయి. ముందు ఎవరికైనా జరిగింది అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనం పాఠం నేర్చుకుంటాం. ఈ సందులో ఒక కుర్రోడు వెళ్ళాడు అనుకోండి, పిచ్చుకొక్క కరిసి వెనక్కి వచ్చాడు అనుకోండి, మళ్ళీ ఇంకోటి వెళ్ళాడు, వాడిని కూడా పిచ్చుకొక్క కరిసింది అనుకోండి, ఇద్దరు కూర్చొని ఇక్కడ ఏడుస్తూ ఉంటారు. ఎరా అంటే ఇటు వెళ్ళాం పిచ్చుకొక్క కరిసిందని. మీరు ఆ సందులోకి వెళ్తారా? చూసారా? అంటే అటు వెళ్తే పిచ్చుకొక్క కరిసింది వాళ్ళిద్దరికి, మనం వెళ్తే మనం కూడా కరుస్తుంది. ఇది మనం ముందు వెళ్ళిన వాళ్ళకి ఏం జరిగిందో మనకు కూడా అదే జరుగుద్ది. అది మనం నేర్చుకునేటువంటి పాఠాలు. బైబిల్లో వీళ్ళందరి జీవితాల గురించి ఎందుకు రాశారో తెలుసా? చాలా స్పష్టంగా కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తూ ఉంటాడు. ఏమన్నా తెలుసా? వాళ్ళకి జరిగినటువంటి విషయాలన్నీ మీకు మాదిరిగా ఉండాలని, ఉదాహరణగా ఉండాలని, మీకు తెలియాలని, మీకు పాఠంలాగా ఉండాలని దేవుడు మనకు నేర్పించడానికి చేశాడు. కాబట్టి రూతు అనేటువంటి ఆమె యొక్క వ్యక్తి జీవితాన్ని మనం ఈరోజు విని ఆమె చాలా పేదరాలండి, ఆమె విధవరాలండి, ఆమె అన్యురాలండి, కానీ ఉన్నతమైన స్థాయికి వెళ్ళింది. ఏం చేస్తే అలా పైకి వెళ్ళింది? అలా దేవుడు ఆశీర్వదించడానికి ఆవిడ ఏం చేసింది? అది మనకున్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి ఈరోజు మనం బైబిల్లోంచి కొన్ని జవాబులు పొందడానికి ప్రయత్నం చేస్తాం. బైబిల్ ఉన్నవాళ్ళు తీగలితే తీయండి, లేకపోతే పర్లేదు, నేను అవసరమైనటువంటి వాక్యాలని నేనే చెబుతాను, చదివి మీకు స్పష్టంగా వినిపిస్తాను. అయితే ఒక విషయం, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. కథ అంతా మీకు వినిపించేశాను కదా, కథ గుర్తుంది కదా, 4 అధ్యాయాలు కదా. 4 అధ్యాయాలు గుర్తు పెట్టుకోవడానికి 4 మాటలు చెప్తానే. ఆ 4 మాటలు గుర్తుంచుకున్నారనుకోండి, అర్ధరాత్రి మిమ్మల్ని లేపినా కనీసం బైబిల్లో ఒక పుస్తకం గురించి అయినా పూర్తిగా చెప్పగలుగుతారు. ఏంటా 4 మాటలు అంటాను? రూతు గ్రంథాన్ని 4 అధ్యాయాలు అన్నాను కదా. మొదటి అధ్యాయం అంతా కూడా ఏడుపు. ఎందుకంటే 3 భర్తలు చచ్చిపోయారని 3 ఆడవాళ్ళు ఏడుపు. అత్తగారు అయ్యో మిమ్మల్ని విడిచిపెట్టాలా అని ఓర్ఫా ఏడుపు. అత్తగారు నేను సచ్చినా విడిచిపెట్టనని రూతు ఏడుపు. మొదటి అధ్యాయం అంతా కూడా ఏడుపే, అంతా ఏడుపు. ఏడుపుని నేను ఒక పదంతో ఉపయోగిస్తూ ఉంటాను. ఎలాగంటే, ఎవరన్నా చచ్చిపోయారు అనుకోండి, బయట బ్యానర్ కడతారు, ఏమనంటే పలానా ఆయన సంతాప సభ అని. కాబట్టి మొదటి అధ్యాయానికి నేను ఇవ్వాలనుకున్నటువంటి మాట ఏంటి తెలుసా? సంతాపం. ఒకసారి చెప్పండి, సంతాపం. మొదటి అధ్యాయం సంతాపం. ఎందుకంటే అంత ఏడుపే, గుర్తొచ్చాను. మొదటి అధ్యాయం అంతా ఏడుపు, అందుకని సంతాపం అని పేరు పెట్టాం. ఇది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయం అంతా ఏంటి తెలుసా? రూతు బోయజు పొలంలో ఆమె
కష్టపడి పనిచేస్తూ ఉంటుంది, రోజంతా చెమట ఊడుస్తూ ఉంటుంది అత్తగారికి మంచిగా సేవ చేయాలి. కాబట్టి 2వ అధ్యాయానికి నేను ఇస్తున్నటువంటి పేరు ఏంటంటే సేవ. చెప్పండి సార్, సేవ. 1వ అధ్యాయం ఏంటి? 2వ అధ్యాయం సేవ. రైట్, 2వ అధ్యాయం 2 మాటలతో మీకు వచ్చేసింది. 3వ అధ్యాయం ఏంటంటే అత్తగారు రూత్కి పలానా పని చేయాలంటే అత్తగారు చెప్పినట్లు చేసింది. అత్తగారు మీరు ఏం చెప్తే అది చేస్తాను అన్నది. అత్తగారికి తన్ను తాను సమర్పించేసుకోండి, అత్తగారికి అప్పగించేసుకోండి. 3వ అధ్యాయానికి నేను ఇస్తున్నటువంటి పేరు ఏంటంటే సమర్పణ. చెప్పండి. 1వ అధ్యాయం సంతాపం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం సమర్పణ. ఎప్పుడైతే ఆ విధంగా అత్తగారికి సమర్పించుకుందో 4వ అధ్యాయంలో ఏమని తెలుసా? బోయజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళిళ్ళు జరిగినప్పుడు బయట బ్యానర్ కడతారు, లేకపోతే బస్సులకి బ్యానర్ కడతా ఉంటారు. ఏమని తెలుసా? పలానా వారి పెళ్లి సందడి అని అంటారు కదా, సందడి. కాబట్టి నేను 4వ అధ్యాయానికి నేను ఇస్తున్న మాట ఏంటంటే సందడి. 1వ అధ్యాయం ఏంటి? సంతాపం. 2వ అధ్యాయం ఏంటి? సేవ. 3వ అధ్యాయం, 4వ అధ్యాయం సందడి. సంతాపం నుంచి సందడికి ఏ విధంగా మారిందో ఈరోజు మనం నేర్చుకుంటాం. సంతాపం అంటే ఏడుపు, సందడి అంటే సంతోషం. అవునా కదా? 4 అధ్యాయాలు గుర్తుంటాయా? ఎప్పుడైనా అడిగితే చెప్పేస్తారా? 1వ అధ్యాయం సంతాపం, 2వ అధ్యాయం సేవ, 3వ అధ్యాయం సమర్పణ, 4వ అధ్యాయం సందడి. అది 4 అధ్యాయాలు రూతు గ్రంథం. ఎప్పుడు అడిగినా కూడా టక మీరు చెప్పేయగలుగుతారు. మీ పాస్టర్ గారికి ఏమైనా కూర్చోయని చెప్తాను అనవచ్చు. చాలా సులభం, 4 అధ్యాయాలు. సరే, ఇప్పుడు మనం 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకొని సంతాపంలోంచి సందడిలోకి రూతు ఎలా మారగలిగింది, ఏ పరిస్థితుల్లో మారగలిగింది, ఆమె ఏం చేసింది, అదే మనం చేస్తూ ఉంటాం. ఇది ఎలా ఉంటుందనంటే టీవీ ఛానల్స్లో మధ్యాహ్నం పూట 11 నుంచి 3 గంటల దాకా వంట వార్పు అని వస్తూ ఉంటుంది కదా, దానికి కావలసిన పరికరాలు, చేయవలసిన విధానం అని టకటక చూపిస్తారు కదా. చూపించేస్తే కొంతమంది చదువుకున్న వాళ్ళు రాసుకుంటారు కూడా, టకటక రాసేసుకొని అది అయిపోగానే ఇక మన మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళ మీద వీళ్ళ మీద ఇక ప్రయోగాలు చేస్తారు, వాళ్ళ మీద సాగుపడుతూ ఉంటారు. ఇది కూడా అలాంటిదే. అంటే ఏం చేసింది ఆమె, అది మనం చూస్తాం. అదే మనం చేస్తే కనుక ఆవిడ చేసిన దానికి ఏం ఫలితం వచ్చిందో మనకు కూడా అదే ఫలితం వస్తుంది. మీ ఇంట్లో లైట్ వేసుకోవాలనుకో ఏం చేస్తారు? స్విచ్ నొక్కుతారు, అంతేనా? మా ఊర్లో కూడా అంతే, స్విచ్ నొక్కితే లైట్ వెలుగుతుంది. మరి లైట్ వెలుగుతున్న దాన్ని ఆరిపోవాలంటే స్విచ్ నొక్కేస్తారు. అంతే, చాలా సులభం. అది మీరు ఒకసారి నేర్చుకున్నారు కూడా, స్విచ్ నొక్కితే లైట్ వెలిగింది, స్విచ్ నొక్కితే అయిపోయింది, బస్ అంతే. ఇప్పుడు ఈయన కెమెరామ్యాన్ ఉన్నాడు కదా, ఆయన పక్కన ఒక 1/2 గంట నుంచున్నాను, ఆయన దిగా ఆయన కూడా ఎక్కడ నొక్కుతాను అనొచ్చు. చాలా సులభం. ఒకళ్ళని చూసి నేర్చుకోవటం, ఒకళ్ళని చూసి అనుకరించడం. మన జీవితం అంతా అదే, మనం వేరే వాళ్ళని చూసి అనుకరిస్తూ ఉంటాం. చిన్నప్పుడు మనకి అమ్మ అనమంటే మనం అన్నం, ఆ తర్వాత మన మాట అయిపోయింది, అంతే కదా. అన్నం కుడి చేత్తో తినమంటే తిన్నాం, ఒకవేళ ఎడం చేత్తో తినమని నేర్పిస్తే అదే వచ్చి ఉండేది. మనకి ఏం నేర్పిస్తే అదే, మనం ఏది చూస్తే అదే చేస్తాం. ఇప్పుడు రూతు గ్రంథం నుంచి కూడా అదే పని చేస్తాం. 1వ వచనం చదువుతున్నాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములు యందు దేశములో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళాడు. సరే, ఈ 1వ వచనంలో నాకు చాలా మంచి విషయాలు అర్థమైంది. ఒకటేంటంటే, మీకు ఒకవేళ భారతదేశంలో కథల పుస్తకాలు ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి, కథల పుస్తకాలు, లేదంటే ఎవరన్నా కథ చెప్తున్నారు అనుకోండి, కథ చెప్తున్నప్పుడు మొట్టమొదటిగా ఉండే మాట ఏంటి తెలుసా? అనగనగా ఒక ఊర్లోనే అని మొదలు పెడతారు. అనగనగా ఒక రాజు ఉన్నాడే అని అంటాడు, అనగనగా ఒక రోజు అని అంటాడు. అనగనగా అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? అది ఎప్పుడు అవడం తెలియదు. అనగనగా ఒక రాజు అంటే ఆ రాజు అవడం మనకు తెలియదు. అనగనగా ఒక రోజు అంటే అది ఏ రోజు ఎవడో తెలియదు. అనగనగా ఒక ఊర్లో అంటే అది ఏ ఊరో మనకు తెలియదు. బైబిల్లో కనబడనటువంటి పదం అదొకటే. ఏంటి తెలుసా? అనగనగా. బైబిల్లో అనగనగా అనే మాట ఉండదు. ఎందుకంటే తెలుసా? బైబిల్ కథలు కాదు, చెట్టు కింద కూర్చొని ఎవడో రాసింది కాదు, పుట్ట పురాణం అంటారే అది కానే కాదు. ఖచ్చితంగా చరిత్ర, ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి చాలా స్పష్టంగా ఉంటుంది. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు అంటే అదొక కాలం.
కృష్ణదేవరాయలు పాలిస్తున్నటువంటి దినాలలో మీకు ఇక్కడ కొంచెం దూరంలో అమరావతి అని ఊరు ఉంది కదా, బుద్ధులంతా అక్కడికి వెళ్తారు. ఏ అనంటే ఎప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎవరో పరిపాలిస్తున్నటువంటి దినాల్లో సిద్ధార్థుడు ఇక్కడికి వచ్చాడని, లేకపోతే గౌతమ్ బుద్ధుడు ఇక్కడికి వచ్చాడని చరిత్రలో రుజువులు ఉన్నాయి. అందుకనే వాటిని పూజ చేస్తా ఉన్నారు. అలా ఖచ్చితంగా న్యాయాధిపతులు ఏలిన దినములు అంటే చరిత్రలో ఒక సమయం అన్నమాట. న్యాయాధిపతులు ఏలిన దినములు అని ఏ దినాల గురించి అంటారు? ఏ దినాల గురించి అంటారంటే, మోషే ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో నుంచి వాగ్దానం చేసినటువంటి పాలుదేని దేశం, పారే దేశం దాకా తీసుకొచ్చాడు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆయన చచ్చిపోయాడు. మోషే చచ్చిపోయిన తర్వాత యెహోషువ యోర్దాన్ని దాటించి ఆ దేశంలో తీసుకొచ్చి అక్కడ ఉన్న శత్రువులందరినీ చంపేసి, ఆ శత్రువులందరినీ చంపేసి 12 మంది గోత్రాలు కూడా, అరే ఈ ఆస్తి నీది, ఈ ఆస్తి నీది అని ఇలా 12 మందికి పంచిపెట్టేశాడు. పంచిపెట్టిన తర్వాత 350 సంవత్సరాలు వాళ్ళే జీవిస్తూ ఉన్నారు. ఈ 350 సంవత్సరాలు వాళ్ళకి రాజు లేడు. రాజు లేకపోతే ఏమవుద్దండి అని అంటారేమో. మీ పిల్లలు చదువుకున్న బడికి వెళ్ళారనుకోండి, మీ పిల్లలు చదువుకున్న బడికి 10 తరగతులు ఉన్నాయి. ఏదన్నా ఒక తరగతిలోంచి పిల్లలు గట్టిగా అరుచుకుంటూ శబ్దాలు వినబడుతున్నాయి అనుకోండి, మీకేమర్థం అవుద్ది? అందులో టీచర్ లేరు. ఎంత బాగా చెప్పేశారు. టీచర్ లేకపోతే పిల్లలు ఏం చేస్తారు? గట్టిగా మాట్లాడుకుంటారు. నేను కొంచెం ప్రసంగం ఆపేసి అడిగి తిరిగాను అనుకో, మీరేం చేస్తారు? మీరు కూడా కబుర్లు ఆడుకుంటారే కదా. నాయకుడు లేకపోతే ఎవడిష్టం ఆడు. న్యాయాధిపతులు ఏలిన దినముల్లో అదే జరిగింది. కరెక్ట్గా అది. ఒక్క పేజీ వెనక్కి తిప్పండి. బైబిల్ ఉన్న వాళ్ళైతే ఒక్క పేజీ వెనక్కి తిప్పితే న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం వస్తుంది. చివరి వచనం చదువుతున్నాను, 25వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినముల్లో ఇశ్రాయేలీయులకి రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించవచ్చును. రాజు లేడు, ఎవడిష్టం అది. ఆ దినాల్లో జరిగిన స్టోరీ, ఆ దినాల్లో జరిగింది. ఇష్టారాజ్యం కొనసాగుతూ ఉంది. ఇష్టారాజ్యం కొనసాగుతున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? చాలా మందికి నష్టం కలుగుద్ది. నా ఇష్టం అని నేను గోప మీద కొట్టేసి వెళ్తే నాకు ఆనందంగా ఉండొచ్చు, ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఏడవటమే కాదు, ఆయన ఏమనుకుంటాడు, నీతి ఎప్పుడు వస్తుందిరా, న్యాయం ఎప్పుడు వస్తుందిరా, ఈ దేశం బాగుపడదా, ఈ ప్రపంచం బాగుపడదా, ఈ లోకం ఇంతే. ఇది మనకుండేటువంటి ఆలోచన. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, ప్రస్తుత సమాజం అలాగే ఉంది. బాధపడే వాళ్ళు ఎక్కువ, నష్టం అనుభవించే వాళ్ళు ఎక్కువ, మోసగించబడిన వాళ్ళు ఎక్కువ, దౌర్జన్యానికి దాసులైనటువంటి వాళ్ళు ఎక్కువ, బానిసత్వానికి లోను అయిపోయినటువంటి వాళ్ళు ఎక్కువ. వీళ్ళకు ఉండేటువంటి ప్రశ్న ఏంటంటే, నేను కష్టపడుతున్నాను, నేను న్యాయంగా ఉంటున్నాను, కానీ నాకు మేలు కలగట్లేదు. మంచి రోజులు రావా? గడ్డు రోజులైనా ఇక మేలైనటువంటి పరిస్థితి మనకు కనబడదా? ఇక్కడ కూడా అటువంటిదే. న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి దినాల్లో ఇష్టారాజ్యం కొనసాగుతున్నప్పుడు దేవుడు రూతు అనే ఒక ఆమెని లేవనెత్తుకున్నాడు. అది రూతు గ్రంథం యొక్క విశేషం. రూతు అనేటువంటి ఒక స్త్రీని నేను ఈ రోజు ఈ వాక్యం తీసుకోవడానికి కూడా అదే కారణం. ఒకవేళ మీరు నష్టం పాలైన వాళ్ళైతే, మీరు ఇబ్బందులు పాలవుతున్నటువంటి వాళ్ళైతే, మా జీవితానికి ఇంకేమన్నా మేలు ఉంటుందా అనేటువంటి ప్రశ్న ఉన్న వాళ్ళైతే నేనేమంటాను తెలుసా, అటువంటి పరిస్థితుల్లో దేవుడు బహుశా నిన్నే లేవనెత్తుతాడేమో. ఎందుకు? నీకొక్కదానికే కాదు, నీకొక్కడికే కాదు, నిన్ను బట్టి ఇతరులు కూడా ఆశీర్వదించబడాలని. రూతు అనేటువంటి ఆ విధవరాన్ని, రూతు అనేటువంటి ఆ అనాథని, రూతు అనేటువంటి ఆ అన్యురాల్ని దేవుడు లేవనెత్తడం బట్టి ఇశ్రాయేలీయులకి దావీదు అనే రాజును అనుగ్రహించాడు. రాజు లేనటువంటి ఆ దేశానికి రాజును అనుగ్రహించడానికి దేవుడు రూతును వాడుకున్నాడు. ఎప్పుడు ఊహించడు. దేవుడు ఏమనుకుంటాడు? రాజు కుటుంబంలో పడతాడు అనుకుంటాడు, రాజు బాగా చదువుకున్న వాళ్ళ ఇంట్లో పడతాడు అనుకుంటాడు. కానీ అది జరగలేదు. దేవుడు అనూహ్యమైనటువంటి పద్ధతిలో చేశాడు. దేవుడు ఊహించినటువంటి పద్ధతిలో చేశాడు. అయితే రూతునే ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? అది